హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. ఈరోజు అయితే మన కొడంగల్లో ఏదైతే కలెక్టర్ మీద దాడి జరిగిందో ఆ దాడి గురించి అయితే వీడియో చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తా. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత హెల్ప్ అవుతుంది నాకు. నేను ఇంకా మంచి వీడియోలు మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. కొడంగల్లో ఏదైతే దాడి జరిగిందో కలెక్టర్ గారి పైన గత 10 ఏళ్ళగా అనుకో తెలంగాణ వచ్చినాక చూస్తే తెలంగాణలో ఇప్పుడు కూడా ఇలాంటి దౌర్జన్య రాజకీయాలు అయితే ఎప్పుడు జరగలేదు. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగినాయి. తెలంగాణలో దేనికోసం జరిగినాయి, దేనికోసం చేసిరు, ఎవరు చేసిరు అని చెప్పేసానంటే ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అధికారంలో రావడానికి ఏవైతే స్కెచ్లు వేస్తుందో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అదే స్కెచ్లు వేస్తున్నట్టు అది అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అట్లనే కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కానీ, ఏ అధికారి మీద కానీ, గవర్నమెంట్ అధికారులపైన కానీ ఎవరి మీద కూడా ఎప్పుడు దాడి చేయలే. దాడి చేసే పరిస్థితి కూడా తెచ్చుకోలే. వాళ్ళతో ఎంత చేతనైతే అంతగానం కొట్లాడారు, అంతవరకు ఉన్నారు తప్ప. బట్ ఇప్పుడు ఎట్లనైనా సరే కూడా విద్వేషాలు రెచ్చగొట్టి ఎట్లైనా సరే అల్లర్లు సృష్టించి ఏదో ఒక విధంగా ఏ ఏ ఏ పని స్టార్ట్ చేసినా, ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా దాన్ని విధ్వంసం చేసి దాన్ని ఫెయిల్ అయ్యేటట్టే చేయాలని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షం అయితే చూస్తుంది బీఆర్ఎస్. అది బీఆర్ఎస్ పార్టీకి అయితే మంచిది కాదు అది. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులకి అధికార పార్టీ ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలి, ప్రతిపక్ష పార్టీ కూడా ఇవ్వాలి. అట్లా రెస్పెక్ట్ చేయకుండా రైతుల ముసుగులో కలెక్టర్ని దాడి చేయమన్నది అతి ఘోరమైన అవమానం. అది ఆ పార్టీకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చే సంఘటన అది. అసలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు ఎవరు ఇచ్చిన స్క్రిప్ట్ వల్ల, ఎవరిచ్చిన సూచనల వల్ల ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఆంధ్ర తరహా రాజకీయాలు అయితే తెలంగాణలో నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంటు. ప్రతి చిన్న దానికి మీడియం ముంగటికి వచ్చేసేయాలి, 4-5 యూట్యూబ్లో ఒక న్యూస్ని సర్క్యులేట్ చేయాలి. ఇదే నడుస్తుంది ప్రజెంట్. ఇది ఎప్పుడు జరిగింది? 2019 ఎలక్షన్లకు ముందు వైఎస్ఆర్సీపీ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయింది. ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యే 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 5 సంవత్సరాల తర్వాత ఏమైందో మళ్ళీ అదొకే, అది వదిలేద్దాం. బట్ వైఎస్ఆర్సీపీ ఏదైతే స్ట్రాటజీ తీసుకుందో 2014 నుంచి 2019 వరకు సేమ్ స్ట్రాటజీ ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం క్షీణించినట్టు, ప్రతి దానికి ఒక పెద్ద గొడవగా సృష్టించి ప్రతి దాడులు, నోటికి ఏదో అది మాట్లాడి అవతలను రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేయడం, ఇది ఇంతకుముందు తెలంగాణ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈసెంట్ పంచాయతీలు ఇంతకుముందు లేవు. బట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మరి బీఆర్ఎస్ అధికారం లేకపోతే ఎందుకు ఇంతగానం తలడిల్లిపోతుందో ఎవరికి కూడా అర్థమవుతలేదు. ఇది నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్న వీడియో కాదు, ఇది వాస్తవాలు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్ కానీ ఎవరు కూడా ముసుగులు వేసుకొని రైతుల ముసుగులో పోయి ఏ అధికారులపైన కానీ, కలెక్టర్లపైన కానీ దాడి ఎప్పుడూ జరగలేదు. బట్ ఫస్ట్ టైం జరిగింది తెలంగాణలో. దేనికోసం ఇది? దేనికి సాంకేతం ఇది? ఇంతకుముందు ఎప్పుడు జరగనివి ఇప్పుడు జరుగుతున్నాయి అంటే అధికారం కోసం బీఆర్ఎస్ చేస్తున్నట్టే కదా ఇవన్నీ. పబ్లిక్ కూడా అవే నమ్ముతారు కదా. అంతగానం కలెక్టర్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు బీఆర్ఎస్ పార్టీకి? ఇది కేసు డీటెయిల్స్లోకి పోదాం. అసలు ఈ దాడి కేసు డీటెయిల్స్లోకి పోదాం. ఒక్కసారి చూడండి మీరు. కలెక్టర్పై దాడిలో A1గా పట్నం నరేందర్ రెడ్డి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన A1గా అయితే కేసు బుక్ చేయడం జరిగింది. దాడి ఘటనలో నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకం. ఐజీ సత్యనారాయణ గారు అయితే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. నరేందర్ రెడ్డిని కస్టడీలోకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ కూడా వేసారంట. రేపు కోర్టులో వాదనలు జరుగుతాయి. ఐడెంటిఫై చేసిన 42 మందిలో 19 మందికి భూమి లేదంట. అక్కడ ఎవరైతే లొల్లి చేస్తారో, ఎవరైతే ధర్నా చేయనీకి వచ్చారో అందులో 42 మంది వస్తే అందులో 19 మందికి భూమే లేదు. వాళ్ళు ఎట్లా లొల్లి చేయనీకి వస్తారు అసలు? అంటే అక్కడ ప్రీ ప్లాన్గా అక్కడ ఏదైనా ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ చేయాలని చెప్పి ఆడికి వచ్చారు వాళ్ళు. ఎంత దారుణం ఇది! అధికారం లేకపోతే అధికారం కోసం ఇంత ప్రజలతో ప్రాణాలతో, కలెక్టర్ల ప్రాణాలతో ఆడుకునేంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా అధికారం కోసం? 10 ఏళ్ళు ఉన్నారు కదా. 5 ఏళ్ళు మీకు ప్రతిపక్షం ఇచ్చినప్పుడు ప్రతిపక్షం అది కూడా అంతే పద్ధతికి చేయాలి కదా. దాడి ఘటనలో లగచర్ల గ్రామస్తులు లేరు, బయట వారే ఈ పని చేసిరంట. చూడండి, ఏదైతే గ్రామంలో ఇన్సిడెంట్ జరిగిందో ఆ గ్రామానికి సంబంధించిన ఎవడో లేడంట. అందరూ బయటకైనా వచ్చారు. ఎవరు తెప్పించారు బయటకైనా వచ్చిన గ్యాంగ్ అంతా? ఎవరు తెప్పించారు? కిరాయిగాలను తెప్పించి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అధికారం కోసం. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి. ఇది అప్డేట్. ఇది ఈ 10 ఏళ్లలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే అప్పుడున్నది బాధ్యత గల ప్రతిపక్షం కాంగ్రెస్ కాబట్టి.
ఇప్పుడు ఇవన్నీ ఇన్సిడెంట్లన్నీ ఇట్లా చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాని గౌరవంగా పద్ధతిగానైతే హ్యాండిల్ చేసిందని చెప్పాలి. నేను చెప్తున్నట్టు కాదు, మీరు చెప్పండి. ఇటు ఒక కలెక్టర్ మీద దాడి అంటే నిజంగా మీ మనసు పూర్తిగా మీరు చెప్పండి. ఇంకెవరి మీద, ఒక కలెక్టర్ అసెంటర్ మీద అట్లా దాడి చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? అంటే రాజకీయాల కోసం, అధికారం కోసం ఎటువంటి నీచాలు దిగజారడానికైనా సరే కూడా ఈరోజు రేపు బరిదెగిస్తారు పార్టీలు. కొన్ని పార్టీలు ఉన్నాయి అట్లా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి స్ట్రాటజీలే వాడారు. ప్రతి దానికి దాడి చేయాలి, రచ్చ చేయాలి, పబ్లిక్ని ఫూల్స్ చేసేసి ఎంతసేపు ఎంత డబ్బున సీఎం కూర్చో మీద కూర్చుందామా, ఎంత డబ్బున సీఎం అయిదామన్న మైండ్ సెట్టే తప్ప అక్కడ ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ వల్ల ఎంతమంది నష్టపోతారు, ఎంతమంది మీద కేసులు అవుతున్నాయి, వాళ్ళ జీవితాలు ఏమవుతుంది ఎవ్వరికి అవసరం లేదు. వాళ్ళకి అధికారం కావాలి, సీఎం కుర్చీలో కూర్చోవాలి, అదే వాళ్ళ టార్గెట్. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, తెలంగాణ మిత్రులారా, ఒక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీయే కావాలని కనుక ఈ దాడి చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ముందు చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరు బీఆర్ఎస్ పార్టీని నమ్మరు. ఎంతసేపు అధికార దాహం కోసం పనిచేస్తే ఎవడు యాక్సెప్ట్ చేయరు. పబ్లిక్ కోసం, తెలంగాణ సమాజం కోసం పనిచేస్తే తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు ఏ పార్టీని అన్నా సరే. 2 సార్లు అవకాశం ఇచ్చారు, 2 సార్లు మీరు చేసిరు. సంవత్సరానికి అధికారం లేకపోతే ఎందుకు అంతగానో తల్లడిల్లిపోతారు అసలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఉండాలి, అందరూ గమ్మున ఉన్నారు కదా సప్పుడుదాకా ఉంటే ప్రతిపక్షగా ప్రజలు ఏదైతే మ్యాండేట్ వాళ్ళకి ఇచ్చారో దాని ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యారు కదా. మీరు అవన్నీ అట్లా ఫాలో కాకుండా ఏదో అధికారం లేకపోతే అసలు మీకు జీవితమే లేదన్నట్టు తల్లడిల్లిపోయి ఇంత విద్వేషాలు, ఇంత ప్రజలను రెచ్చగొట్టి ప్రతి దానికి మీరు ఎందుకు ఇంత సీరియస్ చేసి, ఇంత సీన్ క్రియేట్ చేసి పబ్లిక్ని ఫుల్ చేద్దాం అనుకుంటారు? పబ్లిక్ తెలుసు కదా ఏం జరుగుతుందో. ఇవాళ రేపు మీరు చెప్పినా చెప్పకుండా పబ్లిక్ అయితే క్లారిటీ ఉంది కదా. ఒక పని జరుగుతుందంటే అది మంచిగా చేయడానికి తెలుసుకోలేనంత తెలివి తక్కువ తనంలో అయితే పబ్లిక్ లేరు కదా తెలంగాణలో. తెలంగాణ సమానం చాలా హుషారు ఉంది. ఎవడు మంచి చేసిండు, ఎవడు మంచి చేస్తుండు, ఎవడు మంచి చేసిండు, ఎవడు మంచి చేయలేడు, అవన్నీ వాళ్ళ క్లారిటీ ఉన్నదాకనే వాళ్ళు ఓట్లేసారు, గెలిపించారు. మళ్ళీ మీరు పబ్లిక్లోకి పోయి మంచి పనులు చేయండి, మంచి దానికోసం కొట్లాడండి, మీకు ప్రజలు ఓట్లేస్తే మళ్ళీ మీరు అధికారంలో కూర్చోండి. అది వదిలేసి ప్రతి దాడులు, రెచ్చగొట్టే ప్రయత్నాలు, విద్వేషాలు, ఇది కాదు కదా తెలంగాణ సమాజం కోరుకున్నది. మీకోసం, మీ అధికారం కోసం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎందుకు బలి కావాలి? ఇట్లాంటి రాజకీయాలు చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఇంకా నెక్స్ట్ ఉన్న ఎలక్షన్లో కాదు కదా, ఆ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. ఎందుకంటే దాడులు చేసి అధికారంలోకి వచ్చే పార్టీ ఏ పార్టీ నిలబడదు. ఒకవేళ అధికారంలోకి రావాలనుకుంటే ప్రజలతో పోరాడాలి, ప్రజల మంచి కోసం పోరాడాలి. ఆటోమేటిక్ ప్రజలకు తెలుస్తుంది వాళ్ళు చేసింది మంచిగా చేయడని చెప్పి. ఇవాళ ఏదో ఒక దానిలో ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చి మనం ఏదో మన కోసం గొప్పగా చెప్పుకుంటే అయ్యేది కాదు. ఇవాళ రేపు వాస్తవాలన్నీ క్లియర్గా ఏ రోజు ఆ రోజు ప్రజల ముందుకు పోతున్నాయి. అది గ్రహించకుండా ఇష్టానుసారంగా మన విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ముందు చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయైతే అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.